హాయ్ అండి. ఈరోజు దోసపిండి ఫ్రిడ్జ్లో పెట్టే అవసరం లేకుండా 3 రోజులు 4 రోజులైనా సరే మనము అది పులుపెక్కకుండా దోసపిండి కానీ ఇడ్లీ పిండి కానీ పులుపెక్కకుండా పాడవ్వకుండా ఒక రకమైన వాసన రాకుండా మనము ఎలా స్టోర్ చేసుకోవచ్చో చూపిస్తాను. చూడండి, పిండి అయితే మనం ఇలాంటి ఒక స్టీల్ గిన్నెలో పెట్టుకుంటాం కదా, అది పొంగకుండా కొద్దిగా పెద్ద గిన్నెలో అయితే పెట్టుకుంటాం కదా. ఇలా పెద్ద గిన్నెలో అయితే దోసపిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఫ్రిడ్జ్ లేని వాళ్ళు కానీ, ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టే ఇష్టం లేని వాళ్ళు కానీ, ఫ్రిడ్జ్తో అవసరం లేకుండా, మాకైతే ఫ్రిడ్జ్ లేదండి, మేమైతే ఇలాగే స్టోర్ చేసుకుంటాము. చూడండి, ఫస్ట్ ఇది చాలామందికి తెలిసే ఉండొచ్చు అని అనుకుంటున్నాను. ఇప్పటి వరకు అయితే నేను ఎక్కడ చూడలేదు. మేమైతే ఎలా స్టోర్ చేసుకుంటున్నామో అది చూపిద్దాము అనే విధంగా వీడియో అయితే పెడుతున్నాను. ఇలా ఒక స్టీల్ పాత్రలో మనము వాటర్ అనేది వేయాలండి. దాంట్లో స్టీల్ పాత్రలో వాటర్ అనేది వేసి ఆ గిన్నెని ఏదైతే దోసపిండి కానీ ఇడ్లీ పిండి కానీ మనము స్టోర్ చేసుకోవాలనుకుంటామో ఆ వాటర్లోని ఆ గిన్నెని అయితే పెట్టేసేయాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా చూసారా, అలాంటి ఒక పెద్ద స్టీల్ బేషన్ కానీ ఏదైనా మీ దగ్గర స్టీల్ పాత్ర పెద్దగా ఉన్నదాన్ని పళ్ళెం కానీ దాంట్లో వాటర్ వేసి ఆ వాటర్లో కనుక మనము ఈ పిండిని పెడితే పిండి అనేది పాడవదండి. బ్యాడ్ స్మెల్ రాకుండా పులిపెక్కకుండా ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర ఇంకా దీనికంటే రాగి పాత్ర ఉన్న పెద్దది దాంట్లో అయినా కానీ స్టోర్ చేసుకోవచ్చు. స్టీల్ది అనే కాదండి, రాగి పాత్ర, రాగి ప్లేట్, రాగి పళ్ళెం కానీ ఉన్నా కానీ, ఇట్లాంటిది కాకుండా ఇంకా కొద్దిగా పెద్దగా ఉన్నా ఇట్లాంటిదైనా సరే వాటర్ వేసి దాంట్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఒకవేళ వీటిలన్నిటి కంటే కూడా ఇంకా శ్రేష్టమైనది ఏంటంటే మట్టి పాత్ర అండి. మట్టి పాత్ర అసలు ఫ్రిడ్జ్కి మించిందనమాట. మట్టి పాత్ర, మట్టిది పళ్ళెం కానీ ఎట్లాంటిదైనా ప్లేట్ పెద్దగా ఉన్నది మట్టి పాత్ర అయితే దాంట్లో కూడా సేమ్ అలాగే వాటర్ వేసి ఇలా పిండిని స్టోర్ చేసుకున్నట్టయితే పిండి అయితే అస్సలు పాడవదు. 2-3 డేస్ అయితే ఉంటుంది. మనం 2-3 డేస్ కంటే ఎక్కువ వేసుకోం కదా, అంతకు మించి ఎక్కువ వేసుకోకూడదు కూడా అండి. ఎక్కువ రోజులు మరీ స్టోర్ చేసుకోకుండా ఉంటేనే బెటర్. ఇలా రాగి పళ్ళెం కానీ స్టీల్ పళ్ళెంలో కానీ పెద్దగా ఉన్న పళ్ళెంలో మట్టి పాత్ర అయితే ఇంకా శ్రేష్టం అండి, ఇంకా మంచిది. మట్టి పాత్రలో వాటర్ అయితే నింపేసి మనము ఆ దోసపిండి గిన్నెను కానీ ఇడ్లీ పిండి గిన్నెను కానీ దాంట్లో పెట్టుకున్నామంటే 2-3 డేస్ వరకు అయితే పాడవ్వదు. 2-3 డేస్ కంటే కూడా ఎక్కువ మనము పిండి వేసుకోకపోవడమే మంచిది. మనం 2 డేస్ 3 డేస్కి దోశలకు అలా వేసుకుంటాం కదా, అలాంటప్పుడు ఇలా స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్ లేని వాళ్ళు కానీ ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేకుండా ఇలా స్టోర్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.